హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉండారండి? బాగుండారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు శనివారం రోజు వీడియో అండి. ఉదయాన్నే అయితే నిద్రలేసేసి తలస్నానం చేసుకొని, ఈరోజు శనివారం రోజు నిద్రలేస్తే మనకి ఉరుకులు పరుగులు మన జీవితంలోనండి, మనిషి జీవితం అంతా అలాగే కదండి. ఈరోజు శనివారం రోజు పిండితో అయితే నేను ఈ దేవుడి దగ్గర వెంకటేశ్వర స్వామికి పిండితో దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. బియ్యం పిండి 2 కిలోల దాకా ఆడిచ్చేసి శుభ్రంగాను ఎండబెట్టేసుకుని ఒక డబ్బాకైతే పోసి పెట్టుకుంటానండి. శనివారం కూడా పిండితో దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. వెంకటేశ్వర స్వామికి కొంచెం పిండి, కొంచెం బెల్లము, 2 యాలకులు, పాలు కొంచెము అవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి. చేతితో కలపకుండా మిక్సీ పట్టేసుకుంటామంటే అదే ముద్దలాగా వచ్చేస్తుంది. తర్వాత అయితే మనం పిండితో దీపం చేసేసుకొని వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకొని 7 ఒత్తులు అయితే వేసుకొని 7 ఒత్తులని ఒకే ఒత్తిగా కలిపి వేసేసుకుంటాను. పిండిలో నేను దీపారాధన అయితే చేసుకుంటాను. వెంకటేశ్వర స్వామికి ఈరోజు ఎవరైనా కానీ శనివారం రోజు ఇలాగే చేసుకుంటే చాలా మంచిదండి. నేనైతే ఇలాగే చేసుకుంటాను. శనివారం రోజు కూడా కొబ్బరికాయ అయితే నైవేద్యంగా పెడతాను. కొబ్బరికాయ కొడతాను శనివారము. శుక్రవారం ఉంటే కొడతాను, లేకుంటే పాలు పళ్ళు. శుక్రవారం రోజు అమ్మవారికి అయితే అరటిపళ్ళు, పాలు అవైతే నైవేద్యం. కొరవ రోజుల్లో అయితే వడపప్పు కానీ బెల్లం మొక్క అలాంటివి అయితే నైవేద్యంగా పెడతాను నేనైతేను. అవన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టుకొని రోజు ఒక రకం అయితే అమ్మవారి దగ్గర, అయ్యవారి దగ్గర ప్రసాదంగా పెడతాను. ఇలాగ చేసుకుంటే తొందరగా అయితే అయిపోతుంది. వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే చాలా ఇష్టము. వెంకటేశ్వర స్వామికి ఈరోజు తులసి శనివారం రోజు ఎక్కడున్నా కానీ మార్కెట్ దగ్గర నుంచి అయితే కొంత తీసుకొచ్చుకున్నానండి. నిన్నైతే పువ్వులు, తులసి అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను. శుక్రవారం అలా అయితే మార్కెట్ దగ్గరికి అయితే వెళ్తానండి. నేను కొన్ని కావాల్సినవి కూడా తీసుకొచ్చుకుంటాను. తమలపాకులు వేసి స్వామివారిని అయితే పెడతానండి. పీట పైన తమలపాకులు వేసి, నిన్న వీడియోలో కూడా చూశారు కదండి, తమలపాకులు అయితే వేసేసి తమలపాకుల పైన అయితే పెడతాను. దీపాలు కూడా తమలపాకు వేసి తమలపాకు పైన దీపం పెడతాను. పారాయణ అయితే పెట్టుకుంటానండి. శుక్రవారము, శనివారము అలాంటప్పుడు అదైతే ఈజీగా పెట్టుకోవచ్చు. కొంచెము చేతులు బాగా ఉంటాయి. స్వామివారి దగ్గర దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఆచమనం చేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నానండి. వెంకటేశ్వర స్వామి దీపారాధన ఈరోజు చూడండి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము అవన్నీ కూడా చదువుకొని ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః అనుకుంటూ 108 నామాలు, వెంకటేశ్వర స్వామి నామాలు చదువుకొని మనం కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదంగా పెట్టుకొని వెంకటేశ్వర స్వామి వారికి ఉదయాన్నే అయితే చేసుకుంటే చాలా మంచిది. మేమైతే అలాగే చేస్తాము. మేము నెల్లూరుకు వచ్చింటాంచి కూడాను అప్పుడైతే తెలుసో తెలియకో శుక్రవారమే చేసేవాళ్ళమండి. వారం అంతా కూడా అసలు చేసేది కాదండి. అప్పట్లోనూ మేము నెల్లూరుకు వచ్చిన తర్వాత కూడా చాలా కూడా నేర్చుకున్నాము. 10 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నాము. రోజు నిత్య దీపారాధన చేసుకుంటే మనకు చాలా మంచిదండి. మన జీవితంలో నిద్రలేస్తే ఉరుకులు పరుగులు జీవితం అండి. ఎక్కడే కూడా ఉంటాయి కదండి. అవన్నీ కూడా మనము అన్నీ సరి చేసుకొని ఉదయాన్నే పూజ చేసుకుని తర్వాత ఎన్ని పనులున్నా కానీ చేసుకుంటే మంచిదండి. స్వామివారికి ఏమి చేయకుండా అన్ని పనులు చేసి అయ్యే నెరవేరవు, ఏమీ లేదండి. ఉదయాన్నే స్వామివారికి చేసేసుకొని మనం ఏమి కూడా తినకుండా ఉదయాన్నే చేసేసుకుంటే చాలా మంచిది. నేనైతే ఇలాగే చేసుకుంటాను. చూడండి, స్వామివారి దగ్గర ఈ ఉదయాన్నే పెట్టిన పువ్వులైతే ఈ ఎండలకైతే అన్నీ కూడా వాడిపోతున్నాయండి. సాయంత్రానికి ఎండకి చెగకి అన్నీ కూడా వాడిపోయి కొంచెం అదే వర్షాకాలం అయితే
మనం ఈరోజు ఉదయం పెట్టిన పూలు కూడా అలాగే తాజాగా అలాగే ఉంటాయి స్వామివారి దగ్గర. ఈ ఎండలకు కాబట్టి అసలు పూలు పెట్టిన ఒక అరగంట కల్లా గంట కల్లా శుభ్రంగా అన్నీ కూడా వాడిపోతున్నాయి. సాయంత్రానికి మళ్ళీ కొంచెం తీసేసి మళ్ళీ ఏదైనా ఒక పువ్వు అయినా పెట్టుకొని సాయంత్రం సంధ్యాదీపం అయితే వెలిగించుకుంటాను నేనైతే. ఈరోజు ఇలా చేసుకున్నాను నేనైతే. ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి విషయాలన్నీ కూడా మీకు షేర్ చేస్తాను నేనైతేను, నాకు తెలిసింది. పల్లెటూరు నుంచి మేము నెల్లూరుకి అయితే వచ్చామండి. మేము వచ్చి కూడా మా పెళ్ళైన తర్వాతనే వచ్చేసాము మేము నెల్లూరుకి. ఈ పనులు శిల్పి పనులు దేవళం పనులు నేర్చుకోబట్టి ఇక్కడికి వచ్చేసాము మేము. మాదేం పల్లెటూరేను. ఆ పనులు అక్కడ ఉండవు కాబట్టి ఇక్కడైతే ఉంటాయని ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ కూడా కొన్ని ఇక్కడ కొన్ని బయట ఊర్లో పనులు అండి. దేవళాల పనులు, దేవళం కట్టేది. ఉదయాన్నే అయితే పూజ చేసేసుకొని ఈరోజు బాక్స్ అంతా కట్టించేసేయాలి. మా వారికి ఉదయాన్నే అయితే భోజనం అయితే తీసుకెళ్తారు. కొంచెం దూరం వెళ్తారండి, అక్కడైతే భోజనం అయితే పెట్టరు, మనమే ఎత్తుకొని వెళ్ళాలి. ఈరోజు శనివారం రోజు సొరకాయ పప్పు చేశాను. టిఫిన్ వచ్చేసి అయితే మా ఇంట్లో దోశ. ఈరోజు తొందరగా చేసేసుకుంటున్నాను. ఈ ఎండ ఉదయాన్నే అయితే ఎండ అంటే 6 గంటలకల్లా సూర్య భగవానుడు మన పైన నిప్పులు కురిపించేస్తున్నాడు. ఎంత ఎండ వచ్చేస్తుందంటే అంత ఎండ వచ్చేస్తుంది. 6:30 కల్లా కూడా కరెంటు కూడా పోయిందండి మాకు. కరెంటు కూడా అసలు సరిగ్గా ఉండటం లేదు, ఎండల కాలం కాబట్టి. ఎండలకైతే ఉదయాన్నైతే అన్నీ కూడా వంట కూడా చేసేసుకొని టిఫిన్ చేసేసుకొని అన్నీ కూడా ఎక్కడ తోమేసుకొని 9-10 కల్లా కూడా అన్నీ శుభ్రంగా పని చేసేసుకొని